కేంద్రం ప్రకటించిన కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. రోజువారీ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల ధరలు దిగివచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన జీఎస్టీ బొనాన్సాతో వాహన రేట్లు ఎంత మేర తగ్గాయి, వ్యాపారానికి ఎలా ఊతం కానుందనే అంశాలను మా ప్రతినిధి శ్రీనివాస్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సవరణలు చేయడంతో వివిధ రంగాల మీద జీఎస్టీ స్లాబ్ అనేది తగ్గింది. ప్రధానంగా ఆటోమొబైల్, అటు బళ్ళు కావచ్చు లేకపోతే కార్లు కావచ్చు, ఈ రంగాల మీద జీఎస్టీ పన్ను అనేది తగ్గించడం వల్ల ఈ కార్ల ప్రస్తుతం డిమాండ్ అనేది పెరుగుతుంది. కారు అనేది సామాన్య మధ్యతరగతి ప్రజల కళ. కారు కొంతమంది చాలా మంది చూస్తూ ఉంటారు. అయితే ఈ జీఎస్టీ కావచ్చు లేకపోతే కారు ధర కావచ్చు అధికంగా ఉండడంతో చాలా మంది కారు కొనుగోలుకు వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ కార్ల మీద జీఎస్టీని తగ్గించడంతో కార్లను కొనేందుకు కూడా ప్రజలు కొంత ఆసక్తి అనేది చూపిస్తున్నారు. అసలు జీఎస్టీకి సంబంధించి గతంలో ఈ కార్ల మీద జీఎస్టీ ఎంత ఉండేది, కేంద్ర ప్రభుత్వం ఎంత తగ్గించింది, అలాగే ఈ కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న అంశాలను మనతో మాట్లాడేందుకు షోరూమ్ ప్రతినిధులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గతంలో జీఎస్టీ ఎంత ఉండేది కార్ల మీద, ఇప్పుడు ఎంత తగ్గింది? జనరల్గా మన మారుతి సుజుకి నెక్సా కార్లే కనుక చూసుకుంటే ఇది వరకు 4 మీటర్స్ బిలో లెంగ్త్ ఉన్న కార్లన్నీ కూడా 28% జీఎస్టీ, 1% సెస్, టోటల్ 29% అనేది కస్టమర్ పే చేయాల్సి వచ్చేది. కానీ ఈ రోజున అది స్ట్రైట్ అవే 11% తగ్గి జస్ట్ 18%కి పరిమితమైంది. సో కస్టమర్కి వచ్చేసరికి మన దగ్గర ఉన్న నెక్సా కార్లు చూసుకుంటే సుమారు 60,000 నుంచి 1,12,000 వరకు, అంటే కార్ టు కార్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది రిడక్షన్ జరుగుతుంది సార్. అలాగే 4 మీటర్స్ అబోవ్ ఉన్న కార్లు చూసుకుంటే కనుక ఇది వరకు 28% జీఎస్టీ, 17% సెస్ పే చేయాల్సి వచ్చేది. అంటే టోటల్ 45% పే చేయాల్సింది ఈరోజు అది 40%కి పరిమితం అయ్యి సుమారు 1,12,000 వరకు కస్టమర్కి సేవ్ అవుతుంది. గతంలో బుకింగ్లు ఎలా వచ్చేవండి? ఇప్పుడు జీఎస్టీ వల్ల బాగా కొంచెం ఎక్కువ కట్టాల్సి వచ్చేది కదా, కొన్ని కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది? యాక్చువల్గా నిన్నటి వరకు మార్కెట్లో స్తబ్దత అయితే క్లియర్గా కనబడింది. ఈ రోజు నుంచి కస్టమర్లందరూ ఈ సెప్టెంబర్ 22 కోసం అనేది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జీఎస్టీ ప్రైస్ రిడక్షన్ ఏదైతే 1,10,000, 1,20,000 ఉందో అదే కాకుండా కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ పండగ ఆఫర్లు, ఫెస్టివల్ ఆఫర్స్, చాలా హ్యూజ్ ఆఫర్స్ అనేది ఇవ్వటం జరిగింది. సుమారు వచ్చేసరికి 60,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు కూడా ఆఫర్లు ఇచ్చారు. ఇప్పుడు నిజంగా కస్టమర్లు కొనుక్కోవడం ఒక బంపర్ బొనాంజా అనే చెప్పొచ్చు. నిన్న జీఎస్టీ తగ్గింపు దగ్గర నుంచి కూడా బుకింగ్స్ ఎలా ఉన్నాయండి? యాక్చువల్గా బుకింగ్ ఫ్లో మనము జీఎస్టీ బెనిఫిట్ ముందే ఇవ్వటం వల్ల డెలివరీ తీసుకోలేదు తప్ప కస్టమర్లు అయితే విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. మా షోరూమ్ నుంచి ఈరోజు 12 డెలివరీస్ వరకు కన్ఫర్మ్ అయినాయి సార్. ఈ 10 రోజులు కూడా డెలివరీ ఫ్లో అట్లానే కొనసాగుతుంది. మామూలు రోజుల్లో ఈ జీఎస్టీ ఉన్న సమయంలో ఎట్లా ఉండేది? డైలీ ఈ బుకింగ్స్ కావచ్చు లేకపోతే డెలివరీలు కావచ్చు, ఈవెన్ వాకిన్స్ అయితే మాకు ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయి, కానీ బుకింగ్ కట్టడం అయితే లేదు. కానీ కస్టమర్లు మ్యాక్సిమం ఈ రోజుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయటం రోజుకు సుమారు 10 నుంచి 15 బుకింగ్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఈ 10 రోజులు. ఈ కస్టమర్ డిమాండ్కి అనుగుణంగా కార్లను అందించే పరిస్థితి ఉందా? అది కొంచెం ఇబ్బంది కావచ్చు. అందుకే ముందు ఎవరైతే వస్తారో వాళ్ళకైతే వెహికల్ అలాట్ చేసి బిఫోర్ ఫెస్టివల్ మేము డెలివరీ ఇస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం కస్టమర్లు కారు కొనాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు తీసుకోవడం నిజంగా ఒక డబుల్ బొనాంజానే చెప్పాలి. జీఎస్టీ బెనిఫిట్ వచ్చేసరికి 1,10,000 వరకు ఉంటే కస్టమర్కి వచ్చేసరికి కన్జ్యూమర్ ఆఫర్లు, దానికి తగ్గట్టు ఎక్స్చేంజ్ ఆఫర్లు, దానికి తగ్గట్టు మంచి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంతకంటే బెస్ట్ సమయం అయితే కస్టమర్లకు ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే నేను సెప్టెంబర్ 30th వరకు అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈవెన్ సెప్టెంబర్ 30th తర్వాత ఈ కన్జ్యూమర్ ఆఫర్లు ఉండకపోవచ్చు. రెండోది మ్యానుఫ్యాక్చరర్సే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందనే నెపంతో 1-2% వాళ్ళు పెంచడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే ఎప్పుడైతే జీఎస్టీ స్లాబులు తగ్గునాయో స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పెంచే లైఫ్ ట్యాక్స్ కూడా పెరగడానికి అవకాశం లేకపోలేదు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ జీఎస్టీ స్లాబ్లను తగ్గించిందో ఈ మోటార్ రంగం మీద, ప్రధానంగా కార్లు కావచ్చు లేకపోతే బైకులు కావచ్చు, ఈ రంగం మీద కొంత ధరలు అనేవి తగ్గుముఖం పట్టడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కార్లు కావచ్చు లేకపోతే బైకులు కావచ్చు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఈ మొబైల్ రంగం అనేది కొంత స్తబ్దుగా ఉంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేసిందో అప్పటి నుంచి కూడా తమకు బుకింగ్లు అనేవి వస్తూ ఉన్నాయంటూ కూడా షోరూమ్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.